ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే డొనేషన్ చేయాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో చూడండి. 5 లక్షల నుండి 10 లక్షల లోపు ఎవరైతే టీటీ దేవస్థానానికి మీరు అనుకున్నటువంటి ట్రస్ట్కి డొనేషన్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా టీటీ దేవస్థానం వారు కల్పించేటువంటి సౌకర్యాలు ప్లస్ దర్శనం కూడా ఏమిటన్నది ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఎవరైతే 5 లక్షల నుండి 10 లక్షల లోపు టీటీ దేవస్థానానికి మీరు అనుకున్నటువంటి స్కీమ్కి డొనేషన్ చేశారో ఈ శ్రీవారి భక్తులకి ప్రతి సంవత్సరం కూడా డోనర్ ప్లస్ 4 కుటుంబ సభ్యులు అంటే మొత్తం 5 కుటుంబ సభ్యులతోటి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది కూడా మనకి శుభదం ఎంట్రన్స్ ద్వారా మీరు సంవత్సరానికి 3 సార్లు అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. దాని తర్వాత మీరు తిరుపతి వెళ్ళే 3 సార్లు కూడా మీకు ₹100 అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఆడవారికి బ్లౌజ్ పీసు, మగవారికి ఉత్తరయం అంటే దుప్పట కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. డోనర్ లైఫ్ లాంగ్ కూడా ఈ స్కీమ్ ఉంటుందండి. డోనర్ కనుక ఎక్స్పైర్ అవుతే ఈ స్కీమ్ అయితే క్లోజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా సరే టీటీ దేవస్థానానికి డొనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు దర్శన టికెట్లు కూడా ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు డొనేషన్ అన్నది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు పిలిగ్రామ్ సర్వీసెస్ కింద స్కీమ్ అండ్ డోనర్స్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే టీటీ దేవస్థానం సంబంధించిన బట్టి మరొక అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీకు ఫోటోను కూడా అప్లోడ్ చేసి మీరైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకు ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయిన తర్వాత మీరు అనుకున్నటువంటి స్కీమ్కి డొనేషన్ చేసి డోనర్ కోటాలో మీరు శ్రీవారిని అయితే ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.